సైన్స్ అర్థమైతే మతం కూడా అర్థం అవుతుంది. సైన్స్ లేకుండా మతం లేదు, మతం లేకుండా సైన్స్ లేదు. ఇది మహిళ బ్యాక్టీరియాకి సంబంధించింది అంతే. అందుకని ఆ దగ్గరతనాన్ని బట్టి 10 రోజుల 3 రోజుల స్నానం చేస్తే సరిపోతుందో చెప్పారు. 10 రోజులు నీకు వార్త 4 రోజుల తర్వాత తెలిస్తే స్నానం చేస్తే చాలన్నారు. ఎందుకని నీకు తెలిసింది, పోస్ట్ కార్డు ద్వారా తెలిసింది, లేకపోతే ఫోన్ ద్వారా తెలిసింది. ఫోన్కి మహిళలు ఉండదండి, ఫోన్కి స్నానం చేయించకూడదు, పని చేయదు. ఇంకా ఎందుకని 4 రోజులు తెలిస్తే మనం 3 రోజులు పట్టాలి, 4వ రోజు తెలిస్తే స్నానం చేస్తే చాలన్నారు. ఎందుకంటే నువ్వు వెళ్ళలేదుగా, చూడలేదుగా, డెడ్ బాడీ దగ్గర లేవు కదా, నీకేం ఇబ్బంది ఉండదు. ఒకసారి స్నానం చేసి సరిపోయింది. అక్కడే ఉండి చుట్టూ తిరిగి ఏవో చేసామనుకో చెయ్యాలి, బోర్డు స్నానాలు చేయాలి. ఎందుకంటే బ్యాక్టీరియా. ఇది హిందూ ఆచారం. ఇప్పుడు చెప్పండి, సెంటిమెంటా డీసెంటిమెంటా? ఆచారాన్ని అర్థం చేసుకోలేదు, గుడి నమ్మకం అయిపోతుంది అక్కడ. దాని మీద ఇంకేవో వెరి నమ్మకాలు పెంచుకోకూడదు. మా ఇంట్లో మహిళ పాటించాలమ్మా, మన పాటించలేదు, అందుకే పిల్లాడు దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకోవడానికి దీనికి సంబంధం లేదమ్మా. ఏదో అశుభం జరిగితే దాన్ని తీసుకొచ్చి దీనికి ముడి పెట్టకూడదు. ఇక్కడ మోకాలకి బోడిగుండికి ముడేసినట్టు, ఇక్కడ చుట్టలేదు అక్కడ చుట్టలేదు, ముడి ఎలా వేస్తావు? అలా వేసేస్తాం మనం. ఇంకా ఇంట్లో ఏదైనా పొరపాటు నోడు జరిగితే, మొన్న ఎప్పుడో అనవసరంగా 10 రోజులు కాకుండానే పలకరించడానికి వెళ్ళాం పక్కింటి వాళ్ళ ఇంటికి, అందుకే ఇంట్లో ఇలా జరిగింది. పక్కింటి వాళ్ళకి పలకరించడానికి వెళ్ళడం అనేది సానుభూతమ్మా, అది దేశభక్తి, గొప్ప ఆచారం, వెంటనే వెళ్ళాలి. దానివల్ల మన ఇంట్లో అశుభం ఎలా జరుగుతుందండి? అర్థం లేని మాట.